మేము అడిగాం పొద్దున మా బతుకులతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పింది ఒకటే, గవర్నమెంట్ పంపించింది. కూల్చేటప్పుడు నోటీసులు ఇవ్వాలి కదా మాకు. అన్ని అడుగుతున్నాం మేము. నోటీసులు ఇవ్వలేదు, మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మాకేం చెప్పలేదు అని అంటే మాకేం తెలుసు. గవర్నమెంట్ పంపించింది, మేము వస్తున్నాం, మా డ్యూటీ మేము చేస్తున్నాం అమ్మ, మేమేం చేయమని చెప్పేసి ఇండ్లలో ఉండేటోళ్ళని మరి సామాన్లు, గిన్నెలు, బుక్కులు, గ్యాస్ సిలిండర్ పొయ్యితో సుతా బయట పడేసి వాళ్ళ ఇండ్లన్నీ కూలగొట్టేసి వెళ్ళిపోయారు. మాకు న్యాయం కావాలా. ఇంతటితో అయిపోదు, ప్రజలతో ఇంతటితో అయిపోదు, ఇంకా చాలా అవసరం ఉంటది గవర్నమెంట్ కి. ప్రజలతో మాత్రం ఎప్పటికీ ఆడుకోవద్దు సార్. మాకు న్యాయం జరగాల. మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాడతాం. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? ఇక్కడ 200 పైగే ఉంటాయి. 200 పైగే ఉంటాయి. అందరు పిల్లలు, ముసలోళ్ళు, ముతగోళ్ళు పనులు చేసుకునేటోళ్ళే. జాబ్ అందరు కూలి పనే సార్. జాబులు మీరు ఇప్పుడు గడంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవరికి జాబులు లేదు, ఎవరికి బిజినెస్ లేవు, ఎవరు అసలు ఏం లేదు. అందరు బేల్దారి పనికి వెళ్ళేటోళ్ళు, ఏదో ఒక కూలి పని చేసుకొని బతికేటోళ్ళే. ఇక్కడ పేదల మీదనే ఎందుకు టార్గెట్? ఇప్పుడు మీరు అన్నట్టుగానే హైడ్రా ఎక్కడికి వెళ్ళాలి? అపార్ట్మెంట్లు ఎన్ని చోట్ల ఎన్ని కట్టారు అపార్ట్మెంట్లు. అదేంటి, చెరువులు కబ్జా చేసి అపార్ట్మెంట్లు కట్టారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. ఇది కోరి అప్పటి నుంచి వడ్డరోళ్ళు ఉండే చెరువు లేదు. మీరంతా లైవ్ లో చూసుకోవచ్చు. చెరువులు లేవు, ఏం లేవు అసలుకి. ఇదంతా మేము అడవిని కొట్టుకొని చిన్న చేసుకొని స్థిరపడి మేము బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ. మాకు అన్ని డబ్బులు ఉంటే మేము బిల్డింగ్లు కట్టుకొని ఉండేటోళ్ళం. గుడిసెలల్లా చిన్న రూమ్లల్లా మేము ఏదో ఒకటి మా బతుకులు మేము పొద్దు ఎల్లదీస్తుంటే మా మీదనే టార్గెట్ ఎవరి మీద వేయాలా? ఎవరైతే చెరువులను కబ్జా చేసి, ఎవరైతే బిల్డింగ్లు కట్టుకొని బిజినెస్లు నడుపుకొని పెద్ద ఐటీ కంపెనీలు పెట్టుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా. గరీబోళ్ళ దగ్గరికి రావడం కరెక్ట్ కాదు. మాకు న్యాయం జరగాలి సార్. మాకు న్యాయం జరిగేదాకా మేము రోడ్డు మీదనే ఇలాగే మేము కూర్చొని మేము ధర్నా చేస్తాం. మాకు తిండి తిప్పలేకపోయినా మాకు బాధ లేదు. ఇలాగే మేము ఇంకా మాకు 2 సంవత్సరాల నుంచి టార్చర్ పెడుతున్నారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అన్న గెలిచిన 1 నెల నుంచి స్టార్ట్ అయింది మాకు. అప్పటి నుంచి ఇదే టార్గెట్, ఇదే టార్చర్. వాళ్ళకి గిడం వాళ్ళు మర్యాద ఇవ్వరు కదా. వాళ్ళు మా నుంచి చేయాల్సిన ప్రయత్నం మొత్తం చేస్తున్నారు. గరీబోళ్ళు సార్, అది ఇది పాపం వాళ్ళ పొట్టగొట్టకండి, వాళ్ళు సొంతంగా సంపాదించుకున్నారు, ఎవరేం అమ్మలేదంటే మా లీడర్లను గిడంగా తిడతారు. మా లీడర్లు మమ్మల్ని అందరినీ టార్గెట్ పెట్టి టార్చర్ పెడుతున్నారు. బాలయ్య బస్తీ, బాలయ్య నగర్ అంటే మేమేం